సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. తమిళ హీరో సూర్యకి తెలుగులో మహా క్రేజ్. అందుకు నిదర్శనంగా ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తెలుగు ప్రేక్షకులు మంచి ఓపెనింగ్స్ తో ఆహ్వానం పలుకుతారు. పోతే సూర్య గత చిత్రం సికిందర్ తెలుగులో భారీ నష్టాలను మిగిల్చింది. ఆ నష్టాల్ని ఇప్పుడు ఆయన తమిళంలో చేసిన మాస్ సినిమాని తెలుగులో రాక్షసుడిగా తీసుకొస్తూ భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే కొన్నాళ్లుగా సూర్యకి తెలుగులో సూపర్ హిట్ లేవు, యావరేజ్ దగ్గర ఆగిపోతున్నారు. ఆ కొరతను కూడా ఈ రాక్షసుడు తీర్చాల్సి ఉంది. మరి ఈ రాక్షసుడు సూర్యకి ఎటువంటి ఫలితాన్ని కట్టబెట్టే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే మాస్ ఓ అనాథ. అమ్మా నాన్నలు లేకపోవడంతో గాలికి పెరుగుతాడు. తెలివితేటలు ఉండటంతో చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బతికేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఓ పెద్ద రౌడీతో కయ్యం పెట్టుకుంటాడు. అతను మాస్ పై దాడి చేస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో మాస్ చచ్చి బతుకుతాడు. అప్పటి నుంచి మాస్ జీవితంలో ఓ విచిత్రం చోటు చేసుకుంటుంది. అదేమంటే అతనికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి, అతనితో మాట్లాడుతూ ఉంటాయి, అతన్ని పట్టుకుంటూ ఉంటాయి. కానీ అతనికి హాని చేయవు, పైపెచ్చు హెల్ప్ అడుగుతాయి. ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని వాటితో కలిసి బిజినెస్ ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఓ తెలివైన ఆత్మ మాస్ తో ఆడుకోవటం మొదలు పెడుతుంది. కొన్నాళ్లు తన అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆత్మలకు హెల్ప్ చేస్తూ విముక్తి చేసే ప్రోగ్రాం కూడా పెడతాడు మాస్. ఆ తర్వాత ఒక ఆత్మకు సంబంధించిన రివెంజ్ తీర్చుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాడు. కానీ అనూహ్యంగా అతని శక్తులు పోతాయి. ఆ పైన మాస్ ఏం చేశాడు, ఆత్మలకు ఎలా విముక్తి కలిగించాడు అన్నది సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా కథ చూసిన తర్వాత కొంచెం గర్వం కలుగుతుంది. ఎందుకు అంటే ఇటువంటి పాయింట్ తోనే రీసెంట్ గా తెలుగులో ఒక సినిమా వచ్చింది, వారధి అని, చిన్న సినిమా. దాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. కానీ కొత్త పాయింట్ ఫస్ట్ తెలుగులో వచ్చింది, దాన్ని తమిళంలో తర్వాత తీశారు అని మనం కొంచెం గర్వపడొచ్చు. పాయింట్ గా చూసుకుంటే ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానికి వెంకట్ ప్రభు మార్క్ ట్రీట్మెంట్ జోడే స్క్రీన్ మీద మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సాధారణంగా వెంకట్ ప్రభు కామెడీని ఊహించని ట్విస్టులతో థ్రిల్ కలిగించడాన్ని ఎక్కువగా స్క్రీన్ ప్లే లో వాడుతూ ఉంటారు. ఈ సినిమాలో ఆ రెండు అంశాలతో పాటు ఎమోషన్ ను కూడా బాగా టచ్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయితే మంచి ఫీల్ ఇస్తుంది ఈ సినిమా. ఈ మాస్ ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ అల్లరి, కామెడీ, కొన్ని సరదా ట్విస్టులతో హ్యాపీగా గడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు దయ్యాలతో కలిసి మాస్ చేసే వ్యాపారం భలే సందడి చేస్తుంది. ఆ తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ ముందులో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చక్కటి కిక్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా బోల్డ్ అని ట్విస్టులు ఉన్నాయి. అలాగే ఎమోషన్ కూడా ఉంది. ముఖ్యంగా ఆత్మలన్నిటికీ హెల్ప్ చేయటం మొదలు పెడతాడు మాస్. వాటి ఆఖరి కోరికలను తీరుస్తూ విముక్తి కల్పిస్తూ ఉంటాడు. అది భలే టచింగ్ గా ఉంటుంది. ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క కోరిక ఉంటుంది, దాన్ని తీరుస్తా ఉంటాడు. అవి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. భలే తీశాడు వెంకట ప్రభు ఆ సీక్వెన్స్ ని. అలానే నీ నీడవుతా సాంగ్ ఉంటుంది. అందులో ఎంత చక్కటి ఎమోషన్ ని కూర్చారు అంటే వెంకట ప్రభు సూపర్ గా ఉంటుంది. సూర్య ప్రణీత మధ్య ఓ బీభత్సమైన ఫీల్ ఉన్న లవ్ స్టోరీని రన్ చేస్తారు. ఆ ట్రాక్ కు సంబంధించి సూర్య ఎంత బాగా యాక్ట్ చేశాడు అంటే ఇష్టపడకుండా ఉండలేం. అతని లుక్స్, ఫీలింగ్స్, ఎమోషన్, వావ్ ఫెంటాస్టిక్ అండి బాబు. ఆ సాంగ్ ని వెంకట ప్రభు చాలా బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశారు. సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది అనిపిస్తుంది. అలానే క్లైమాక్స్ ముందు కూడా ఊహించని సూపర్ ట్విస్ట్ ఇచ్చారు వెంకట ప్రభు. ఆ ట్విస్ట్ తర్వాత వచ్చే ఎమోషన్, ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పోతే ఈ రాక్షసుడు సినిమాకి సంబంధించి అన్ని పాజిటివ్ పాయింట్లే ఉన్నాయి అనుకోవద్దు, కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. చాలా చోట్ల సినిమాని సాగదీసినట్టు అనిపించింది. అలాగే వెంకట ప్రభు స్టైల్ ఆఫ్ కామెడీ మేకింగ్ కొన్నిసార్లు అర్థం కాదు. చాలా వరకు కూడా సినిమా డబ్బింగ్ ఫీల్ ని కలిగిస్తూ ఉంటుంది. మనది అని అనుకోలేకపోతాం. అది కూడా కొంతవరకు డ్రాబ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. అలానే హీరోకి ఆత్మలు కనిపిస్తాయి అన్న పాయింట్ ని తీసి పక్కన పెట్టేస్తే ఒక రొటీన్ రెగ్యులర్ రివెంజ్ ఎంటర్టైనర్ లాగానే అనిపించింది ఈ సినిమా. కానీ ఓ ఫ్రెష్ థాట్, దాన్ని వెంకట్ ప్రభు స్టైలిష్ గా పిక్చరైజ్ చేసిన విధానం, డెప్త్ ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్, సూర్య సూపర్ పెర్ఫార్మెన్స్ చూడటానికైతే మాత్రం ఈ సినిమాని తప్పకుండా మిస్ అవ్వకూడదు. సాంకేతికంగా అన్ని విభాగాలు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ స్కోర్ బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని పాటలు కూడా బాగానే ఉన్నాయి. జ్ఞానవేల్ రాజా నిర్మాణాత్మక విలువలకి పేరు పెట్టలేం. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి ఈ సినిమాలో. ముఖ్యంగా నీ తోడే ఉంటా పాటకు సంబంధించిన లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్, అందులో సూర్య పెర్ఫార్మెన్స్, అతని ఫీలింగ్స్, ఇవన్నీ మంచి అనుభూతినిస్తాయి. నటీనటుల అభినయ విషయానికి వస్తే సూర్య ఎరగదీసి అవతల పాడేశాడు. ఈ సినిమాలో కూడా 2 షేడ్స్ ఉంటాయి అతని పాత్రలో. ఆ రెండింటిని కూడా సునాయాసంగా పోషించి అవతల పారేశారు. రెండింటి మధ్యన కూడా డిఫరెన్స్ ని చాలా చక్కగా చూపిస్తాడు. మాస్ లానే కాకుండా శివగా కూడా కనపడతాడు. శివ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది మాస్ కంటే కూడా. నయనతార చిన్న రోల్లోనే కనిపిస్తుంది, కాకపోతే ఆకట్టుకుంటుంది. ప్రణీత కూడా చాలా అందంగా బాగుంది. మంచి పాత్ర పడింది ఈ అమ్మాయికి ఈ సినిమాలో. బ్రహ్మానందం 2 సన్నివేశాల్లో మెరుస్తాడు. ఆయన కాకుండా ఈ సినిమాలో కనిపించేదంతా తమిళ నటీనటులే. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ రాక్షసుడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఇందులో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. నేటివిటీ
హీట్ టచ్చే ఈ సినిమాకి సంబంధించి పెద్ద డ్రాబ్యాక్ అనుకోవాలి. ఎందుకంటే వెంకట్ ప్రభు ఆలోచనలు ఎప్పుడు కూడా తమిళతనంతో నానిపోయి ఉంటాయి. తెలుగు వాళ్ళకి ఎక్కడం కొంచెం కష్టమే. అలా కాకుండా ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ ని సూర్య లాంటి హీరో ఎలా డీల్ చేశాడు అని చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఇది రాక్షసుడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.